మనుషులుగా కొంత ఏంటంటే ఇప్పుడు ఈయన మైకేల్ గారు ఎంతమంది ఎవరికి నష్టం చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు క్షమాపణ అడిగారా, లేదా వాళ్ళ ఆ నష్టాన్ని ఏదైనా ఆర్థిక పరిస్థితుల ద్వారా పూడ్చారా, అవన్నీ చెప్పేంత టైం లేదు కాబట్టి ఆయన చెప్పలేదు, మనం వినలేదు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడలేం. ఏదో ఒకటి త్యాగం ఇప్పుడు ఆ స్థితి వచ్చిందంటే కొంతమంది ఉంటారండి, వెళ్ళి నీకు నేను నష్టం చేశాను. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు సిసి గారు, నేను ఎవరికైనా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంటలు వెనక్కి ఇచ్చేస్తాను అన్నాడు. కాబట్టి అలాగా తన సాక్ష్యం కాపాడుకోవడానికి చేసి ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయం. ఆయన చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇంకోసారి ఎప్పుడన్నా అవకాశం దొరికితే సాక్ష్యంలో ఈ అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తాయి, లేదా మనమే అడగటం, మనం కూడా అడగొచ్చు, తప్పే ఉంది. అసలు ఆలోచన ఉందండి సిసి గారు, ఒక ఛానల్ ద్వారా కొన్ని ఇంటర్వ్యూలు ఇలాంటి విషయాలు ఇప్పుడు మీరు ఏదైతే అడిగారు చాలా చక్కటి ప్రశ్నలు ఇవి. మీరు ఎలాగా వాళ్ళకి న్యాయం చేశారు, ఇప్పుడు అన్యాయం జరిగింది, న్యాయం ఎలా జరిగింది అన్నది అడగాలి. ఏమంటారు? అంతేనా, ఇప్పుడు ఈ సాక్ష్యం మీద మనం విమర్శించేది లేదు, కానీ మధ్యలో వచ్చే ప్రశ్నలు ఉంటాయి కదా అంటారు, అంతే. మధ్యలో ప్రశ్నలు అది సహజం, అది రావాలి కూడా. ప్రశ్న వస్తేనే మనం ముందు వాటిని వెతకడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రశ్నించారు కాబట్టి మేము కూడా వెతకాల్సి వస్తుంది ఇప్పుడు. అంతేనండి, అంతే. ఎందుకంటే అలా ప్రశ్నించడం కనుక ఎప్పుడైతే మనం కనుక మనకు మధ్యలో ప్రశ్నలు వస్తాయో మన 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 నైతికత, మన మనలో మార్పులు వస్తాయి. ఈ మైకేల్ బాబు లేకపోతే ఇంకో జాన్ బాబు మనం అట్లీస్ట్ ఆలోచించుకుని ఆ ప్రశ్న మనకుంటే రేపు అలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనమన్నా చేయాలనే తపన మనలో ఉంటది. అసలు అలాంటి తప్పులు చేయకూడదని ఒకటి వస్తుంది. ఒకవేళ తప్పులు చేసినా కూడా దాని అంటే పరిహారం లాగా ఇలాంటి ఏదైనా చేసుకోవాలని ప్రశ్న లేకుండా వదిలేసుకొని నాకెందుకు, నీకెందుకు, వీడెందుకు అని అనుకుంటే మనిషిలో మార్పు రాదు. లేదు, ప్రశ్న రావాలండి. ప్రశ్న లేకపోతే మనం సమాధానం వెతకం కదా, జవాబు వెతకం కదా. జవాబు కోసం వెతకాలంటే ప్రశ్న ఉండాలి, ప్రశ్న రావాలి కంపల్సరీ. మీరు అడిగిన చాలా చక్కటి విషయాలు, దాంట్లో రెండో మాట్లాడదు. ఆనందన, విమర్శ వేరు, ప్రశ్న వేరు. ప్రశ్నకి విమర్శకి తేడా తెలియకుండా ఉంటే పరిణితి చెందిన వ్యక్తులు అంటారు నేను దాన్ని. ప్రశ్న వేరు, విమర్శ వేరు కదా. నేనేమంటున్నానంటే మీరు అడిగింది మంచిదే అంటున్నాం కదా. మిమ్మల్ని కదండి, మీ గురించి చెప్పలేదన్నా, నేను అసలు మీతో వాదన కూడా చేయట్లేదు. మన ఇద్దరం మాట్లాడుకున్న వాటిలోనే ఈ 2 క్లారిటీలు ఉంటాయి. ప్రశ్న వేరు, విమర్శ వేరు. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, నన్ను విమర్శించడానికే వచ్చానంటే కాదు, అది ప్రశ్న మాత్రమే. సమస్యను పెంచుకోవద్దు. నేనేమంటానంటే సార్, యోహాన్ గారికి నాకు సమస్య ఏం లేదండి. హైదరాబాబు గారికి నాకు సమస్యల కంటే యోహాన్ గారికి నాకు పెద్ద సమస్యలు కాదు ఈ లైవ్ లో వాక్యం గురించి ప్రశ్నించుకోవటం. నేను వేల సార్లు అడుగుంటాను హైదరాబాబు గారిని. అది కాదండి, నేను వినేవాళ్ళ కోసం చెప్తున్నానండి. మన నలుగురు ముచ్చట్లు మాట్లాడుకోవట్లేదండి ఇక్కడ. మనం ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు మనం వీడియోలు చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, 50 మంది 60 మంది అని చూస్తారు. వాళ్ళలో ఈ విషయం పాస్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఉన్న యోహాన్ గారికో ఇజ్రా గారికో మీకో కాదండి నేను చెప్పాలనుకున్న అంశం. కరెక్టే. ఇప్పుడు మేము మాట్లాడినా మీరు మాట్లాడినా వినేవాళ్ళకి అది ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండాలని, మాట్లాడే మనకు కూడా ఉపయోగకరంగా ఉండాలి, వాళ్ళకే కాదు. అంతేనండి. ఇప్పుడు కరెక్ట్ మీరు అన్నది. అలానే ఎలా అంటే ఇందాక మీరు చెప్పారు బైబిల్లో కొన్ని రాసి ఉన్నాయని. దాని మీద విశ్వసించిన మనకి సర్దిపుచ్చుకునే తత్వంలోకి మనిషి వెళ్ళకూడదు. ఎందుకు సర్దిపుచ్చుకోవాలి? సర్దిపుచ్చుకోవద్దు, వెతకండి. వెతుకుడి మీకు ఉంది కదండి, దాన్ని పూరించండి సార్, పూర్తి చేయండి. నాకు సగమే తెలుసు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఇంత ఉంటే దాంట్లో బైబిల్ గ్రంథంలోనే మనం ఆయన ఎవరిని అడగమంటున్నాడు, ఎవరిని తట్టమంటున్నాడు, ఇది మనం మనిషి చెయ్యాలి. ఏమి చేయకుండా మనం అంతా దైవాధీనం, అంతా దేవుడు చూసుకుంటాడు, లేకపోతే ఎందుకంటే నేను ఒక చోట చూశానండి, దేవుడిని ప్రశ్నించకూడదు అంటున్నారు. ఏంటండి ఇది? దేవుని ప్రశ్నించడం అంటే దేవుణ్ణి ప్రశ్నించట్లే, ఆయన అడుగుతున్నాం. మాకు ఈ ప్రశ్న వచ్చింది ప్రభు, మాకు ఈ ఆలోచన వచ్చింది, దీనికి ఏంటి సమాధానం చెప్పని అడుగుతాం. ప్రశ్నించకపోతే ఆయన ఎలా చెప్తాడు? అది అడగమన్నాడుగా, ఆయన అడగమన్నారుగా. అదే సార్, ఇప్పుడు సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపింపబడను, పరిశుద్ధాత్మ మీతో ఉండును, సహవాసం చేయను, మీలో ఉండును కదా. ఓకే కదా. అంటే మనలో ఉంది. ఇప్పుడు మనం ప్రశ్నించుకుంటున్నామన్నా, లేక మనం ఆ బైబిల్లో ఉన్న విషయాన్ని ప్రశ్నించుకుంటున్నామన్నా కూడా అది దేవుడితో మనం అడిగిది వెతికి తట్టుతున్నాము. దయచేస్తాడు మన జ్ఞానం ద్వారానో మనం తెలుసుకుంటున్నాం. అంతే తప్పించి క్రైస్తవాన్ని ప్రశ్నిస్తున్నారు, బైబిల్ ప్రశ్నిస్తున్నారు, పలానా సేవకుని ప్రశ్నిస్తున్నారు అనే వర్షన్స్ లోకి జనాలు పోవటం చాలా బాధాకరం. మొదట పాత రోజుల్లో ఎట్లా ఉన్నాయంటే, ఒక యథార్థంగా నమ్మి యథార్థంగా విశ్వాసంతో ముందుకు సాగిపోయేవారు. ఇప్పుడు అట్లా కాదు. అనేక ఇప్పుడు గూగుల్ తల్లిని అడగటం, లేకపోతే అనేక విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలి, ఇంకా లోతుగా వెళ్ళాలని చాలా డీప్ గా వెళ్తున్నారు. దాన్ని బట్టే ప్రశ్నలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకున్నారండి, కుంటోళ్ళు ఎందుకున్నారు, గుడ్డోళ్ళు ఎందుకున్నారు, లేదా నష్టపోయిన వాళ్ళకి ఏంటి? ఇప్పుడు మీరు మాట అడిగారు, మంచి మాట. ఆయన ద్వారా నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం జరిగింది అన్నది ప్రశ్న. వాళ్ళకి ఏం జరిగింది అన్నది, అది ఆయన వాళ్ళని ఎంతవరకు సంతృప్తి చెందించారు, లేదా వాళ్ళ దగ్గర క్షమాపణ అడిగారా, లేదా నష్టపోయిన వాళ్ళకి ఏమన్నా ఆ నష్టాన్ని భర్తీ చేశారా, అది కూడా ఉంటది సహజంగా. ఎందుకంటే మనకి ఉదాహరణలు ఉన్నాయి కదా, జక్కయ్య గారితో ఉంది, ఇంకా అనేకలు ఉన్నాయి కొన్ని వాక్యాల్లో. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్లు ఏదైనా ఉన్నాయి సరి చేసుకున్నారు. అట్లా చేసుకోవాలని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఏదైతే నష్టం చేసుకుంటామో నష్టం కూర్చాల్సిన పని కూడా మందే ఉంటది. ఏమన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చిన్న ప్రశ్న మిమ్మల్ని వేస్తా సిసి గారు.
వీళ్ళందరూ ఎందుకు పుడుతున్నారంటారు? దేవుడే పుట్టిస్తున్నాడా, లేకపోతే ఏదైనా మనుషుల్లో ప్రాబ్లం వల్ల పుడుతున్నారంటారా? ఈ కుంటి గుడ్డి నడ్డి సొట్ట ఏదైతే ఉన్నాయో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ వాళ్ళు. సార్ నేను ఇందాక చెప్పానండి, నా వరకు ఈ ప్రశ్నకి ప్రశ్నగానే ఉంది, కానీ సమాధానము దైవికంగానో ఆత్మీయంగానో చెప్పడానికి సాధ్యం కాదు. నా వరకు సాధ్యం కాలేదు, నాకు తెలియదు. ఓకే ఓకే, దీని గురించి నెక్స్ట్ తర్వాత మనం వెతుకుదాం, అడుగుదాం, తెలుసుకుందాం, మాట్లాడదాం. అయితే ఇప్పుడు మీరు మైకేల్ బాబు గారి గురించి సాక్ష్యం మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని కొంచెం ఏదన్నా చెప్పగలిగితే చెప్పండి, లేదంటే ఎజరన్న గారికి చెప్పేద్దాం. టైం కూడా చాలా చెప్తాం కదా. ఎదురన్న గారు టైం ఉందంటే మాట్లాడతాము. మాట్లాడు, మైకేల్ బాబు గారు మాట్లాడు. మైకేల్ బాబు గారు అనే కాకుండా ఇంకెవ్వరు సాక్ష్యమైనా కూడా ఇలా వచ్చినప్పుడు, మీరు ఇందాక నేను అడిగిన మాటలో మీరు మైకేల్ బాబు గారిని ఆయన ఒకవేళ చేసుంటే బాగుంటుంది, ఖచ్చితంగా చేసుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అంత ఒక డాను మాఫియా డాన్ స్థాయి నుంచి ఇంత నెమ్మదంగా కలిగి ఈయన ఇలా ఇంత చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ పనులు కూడా చేస్తుంటారు. ఆ కుటుంబాలకి క్షమాపణలు అడగటము, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవటము, ఆ కుటుంబాలకి కొన్ని ఆస్తులు ఇవ్వటము ఇచ్చి ఉంటారని అనుకుంటూ మంచి, అంటే చాలా పాజిటివ్ గా చూస్తున్నాను ఈ సాక్ష్యాన్ని. ఒకవేళ ఈయన చెయ్యకుండా, ఈయననే కాదు ఇంకొకళ్ళు రేపు నేనైనా కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉండి చివరిలో అంటే ఒక 200 మర్డర్లు చేసి 400 రేపులు చేసి బాంబులు వేసి గన్నులు పట్టి ఏదో నా జీవితంలో యేసుక్రీస్తు తెలుసుకున్నానని చెప్పేసి నేను ఇక అక్కడి నుంచి నేను సేవలో ఉంటూ మంచిగా బతుకుతూ ఉన్నా. ఒక చిన్న ప్రశ్నగా మిగిలేది ఏంటంటే, మరి దేవుడు ఇన్ని చేసినది కదా, ఈయనకి ఈ లెక్క పైన చూపిస్తాడా, కింద చూపించడా? ఆ 200 మర్డర్లకి ఈయనకి జవాబుదారీ లేడా? క్షమాపణ అడిగేసి వచ్చేసి జీవితం చూస్తే దేవుడు చూస్తూనే ఉంటాడా? ఈ లోకంలో ఇట్లానేనా? పై తీర్పు ఓకే, అది వరకు తెలియదు ఏం జరుగుతుందో. ఇలా జరగకుండా పోతే ప్రతి ఒక్కళ్ళు 200 మందిని 300 మందిని, అంటే అందరని కాదు చేసేవాళ్ళు వెళ్ళిపోయి ఏదో ఒక మాఫీ పత్రం లాగా బాప్తిజము లేకపోతే దేవుని సేవలో నిజంగానే నడుస్తున్నారు, నటించడం కాదు నిజంగానే నడుస్తారు. ఇలా వెళ్ళిపోతే సమాజం ఎలా చూస్తుంది? మీరు అన్నట్టుగా కరుడు కట్టిన ఉగ్రవాదులు ఇకనన్నా ఆగారు అనేది శుభ పరిణామం. కానీ కనిపిస్తే ఏంటిది? 200 300 చంపేసి వెళ్ళిపోయి ఆయన జీవితం మారిపోయి నిజంగానే బాగుంటే ఈ 200 300 చేసిన పాపాల సంగతి ఏంటి? అంటే పాపాలు అంటే ఆ కుటుంబాలు 200 మంది కుటుంబాలు అంటే 200 మంది చనిపోయారంటే ఇంకొక 4 కుటుంబాలు, 4 8 10 మందే ఉంటాయి ఒక్కొక్క కుటుంబానికి. వాళ్ళ జీవితాలు తారుమారై ఉంటాయి. ఇదేదో బ్యాంకులో డబ్బులు కాదు కదా, 200 లాసు 2 లక్షల లాస్ అనుకోవడం, జీవితాలు తారుమారై ఉంటాయి. మరి ఇదంతటికి ఇతను ఈ లోకంలో లెక్కలేదా అనే ఒక ప్రశ్న ఉంటుంది. అంటే లెక్క చెప్పి దానికి అతని శిక్ష అనేది దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా? ఇతను కూడా దీవించేసి ఇతను ఆశీర్వదించి ఆ జీవితం అంతా అతను ఇంకా పెంచేసుకుంటా పోయి ఇది దేవుని ఆశీర్వాదం, నేను దేవుడు చూశానని ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చెప్తే, మరి ఆ 400 కుటుంబాలు 500 కుటుంబాలు జీవితాలు తారుమారైన విషయాల మీద దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకు కూడా మంచి లైఫ్ దేవుడు ఇచ్చాడా, లేదు వాళ్ళు ఇంకా కటిక దరిద్రంలోకి వెళ్ళిపోతుంటే ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంది అన్న. ఇది ఒక్క క్రైస్తవానికే కాకుండా మిగతా అన్ని ధర్మాల్లో వాళ్ళకు కూడా ఈ ప్రశ్న ఒక మానవుడి ప్రశ్న. ఇది క్రైస్తవుడా హిందువుడా ఇస్లామా అనే కాకుండా చూడకుండా ఒక మానవుడి ప్రశ్నగా నిలిచిపోతుంది ఎప్పటికీ. మీరేమంటారు? వెరీ గుడ్. మీరు చాలా మంచి విషయం ఇది మీరు ఎత్తింది, మాట్లాడింది కూడా. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఉదాహరణలు ఉన్నాయి. జక్కయ్యని ఏమన్నాడు, ఎప్పుడు అలా చేశాడు, ఇతడును అబ్రహాం కుమారుడు అన్నాడు. అప్పుడు అన్నాడు అంటే అప్పుడు వరకు అబ్రహాం కుమారుడు కాదని కదా దాని అర్థం. అంటే మనం చేసిన దానికి ప్రాయశ్చిత్తం జరగాలి, అందుకే మనకి ఉదాహరణలు ఉన్నాయి. అంటే మనం ఎక్కడ నష్టపరిచామో ఆ నష్టాన్ని ఎంతో కొంత భర్తీ మన చేతనైనంత వరకు భర్తీ చేయాలండి. భర్తీ చేసాకనే క్షమాపణ ఉంటుంది, అంతేగాని మాటలతో ఇప్పుడు మసిపూసి మారేది. అందుకనే యాకోబు పత్రికలో అంటాడు, క్రియలు లేని విశ్వాసం లేని క్రియలు రెండు ఉండాలన్నాడు. విశ్వాసం ఉందా, దాన్ని క్రియ చేసి చూపించు. క్రియ ఉందా, విశ్వాసం ఏంటన్నది బయటకు రావాలి, నీకు తెలవాలి. అంటే నీ క్రియ ద్వారా విశ్వాసం బయటకు వస్తుంది. నీ విశ్వాసం ఉందంటే క్రియ చేసి చూపిస్తావు అంటాడు అనమాట. కాబట్టి కంపల్సరీ అది ఎవరేమో నాకు తెలియదు, కానీ బైబిల్ ప్రకారంగా అయితే కంపల్సరీ అలా చేయాల్సిందే. సిసి గారు అంతేనన్నా, అంతే ఆల్మోస్ట్. ఇక ఉంటానన్నా, ఇంక నేను బయలుదేరుతాను. ఓకే ఓకే, ఎదురన్నా అందరికి వందనన్నా. మంచి మిత్రులారా, ఓకే 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 అన్న, ఓకే మంచిది, చాలా సంతోషం. అన్నగారు యోహానంద్ గారు వచ్చి చక్కగా క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవుడు కాదు, ఎస్. తర్వాత యేసుక్రీస్తు ప్రభువును దర్శించి అతని జీవితాన్ని మార్చి అతని బ్రతుకుని మార్చి ఆయన బిడ్డగా స్వీకరించిన తర్వాత లోకానికి ఆయన ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇక పాపాలు లేకుండా, ఆ తప్పుడు విధానాలు లేకుండా, ఆ తప్పుడు బతుకులు లేకుండా పరిశుద్ధంగా బ్రతుకున్న దేవుని కృప. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం శుద్ధీకరించి పవిత్రపరిచిద్ది. రండి, మనసు మార్చుకోండి, పాపాన్ని ఒప్పుకోండి, యేసుక్రీస్తును బాప్తిసం తీసుకోండి. ఏమన్నా అన్న పడుకున్నారేమో, అనందన మాట్లాడండి. చివరి మాటలో ప్రార్థన చేసి ముగిచ్చేద్దాం. అనందనా అదే మాట్లాడాం కదా ఇప్పుడు వరకు, ఇంకా ప్రార్థన చేసి ప్రార్థన చేయండి. ఓకే.
ఒక గొప్ప విషయం ఏంటంటే సిసి గారు కూడా వచ్చి కొన్ని చక్కటి ప్రశ్నలు లేవనెత్తారు. ఒకవేళ సాక్ష్యాలే కాదు, సాక్ష్యాలతో పాటు జీవితాలు కూడా, ఆ సాక్ష్యానికి తగిన జీవితం కూడా ఉండాలన్నదే. ఇప్పుడు దేవుడు అయితే కొత్త జీవితం ఇచ్చాడో, కొత్త జీవితంలో పాత జీవితపు ఆ మరకలన్నీ తుడిచేసుకోవాలన్నదే చక్కటి విషయాలే. దేవుడు అలాగా ఎక్కడైనా ఇంకా సాక్ష్యంతో పాటు మిస్టేక్లు ఎవరన్నా ఇంకా ఉంటే అవి కూడా సరి చేసుకోవడానికి మన ఛానల్ ద్వారా మనం ఈరోజు ఈ లైవ్ ద్వారా చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు మారతారని ఆశిద్దాం అన్న. అలా జరగాలని దేవుడిని ప్రార్థిద్దాం కూడా. ఇంకా అనేక విషయాలు దేవుడు మనకు తెలియపరచాలి. ఎందుకంటే మనం చాలా చిన్న మనుషులం, చాలా చిన్న ఆలోచన కలిగిన వాళ్ళం. దేవుని ఆలోచన ముందు, దేవుని జ్ఞానం ముందు, దేవుని యొక్క ఉన్నత ఉద్దేశాల ముందు చాలా చిన్న వాళ్ళం. ఆ పెద్ద స్థాయికి ఎదగాలంటే దేవుడు మనల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేద్దాం, అడుగుదాం, వెతుకుదాం, తట్టుదాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం, చాలా సమయం కాబట్టి. కృపా సత్య సంపూర్ణుడా, జీవం కలిగిన దేవా, ఇంతవరకు అనేక విషయాలు అయినా మరి మైకేల్ బాబు గారి గురించి, ఆయన సాక్ష్యం గురించి, ఆయన జీవితం గురించి మాట్లాడడానికి ఇచ్చారు. మరి మాట్లాడిన మేము వినే అనేక సహోదరులు అయినా మరి ఉపయోగకరం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రభావ మీరు సహాయం చేయండి, మీ ఉద్దేశాలను నెరవేర్చండి. లోకంలో మీ ఈ లోకంలోనే కొన్ని మాదిరి కనపడాలి అన్న సిసి గారు ఆలోచనలు కూడా అవును. ఈ లోకంలో మేము మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. అందుకనే మీరు అన్నారు, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది అన్నారు. అంటే ఫలించడం అంటే అక్కడ గలతీలకు రాసిన పత్రిక 5:18 ప్రకారంగా, 21 ప్రకారంగా మంచి ఫలాలు ఫలించేది ఏంటి అన్నది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహం, మంచితనం ఇవన్నీ కలిగి ఉండాలన్నది మీ వాక్యం మాకు నేర్పిస్తుంది. అందుకని ప్రభువా, రక్షింపబడిన వారు ఆ ఫలాలు కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేస్తారన్నారు. కాబట్టి ప్రార్థిస్తున్నాం అలా అందరూ మార్చుకోవడానికి, విశ్వాసంతో పాటు ఆయన మరి క్రియలు కూడా కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, అది మీ వాక్యంలో మాత్రమే సాధ్యం, మీలో మాత్రమే సాధ్యం, మిమ్మల్ని వెంబడించే వారికి మాత్రమే సాధ్యం, మిమ్మల్ని గట్టిగా అర్థం చేసుకుని పట్టుకుని జీవించే వారికి మాత్రం సాధ్యమని మేము అనుకుంటున్నాం ప్రభా. కాబట్టి మరి మీ ద్వారా జరగటానికి, ఆ కార్యాలను జరగడానికి సహాయం చేయండి. నష్టపోయిన వాళ్ళకి కూడా నష్టం భర్తీ అవ్వాలన్న ఆశ కూడా నెరవేర్చండి. ఈ రీతిగా ఈ సాక్ష్యాల ద్వారా మరి ఈ ప్రయత్నాల ద్వారా నేను కొందరు జీవితాలన్నా మంచిగా మారి నష్టం చేసే జీవితం నుండి ఉపయోగకరంగా ఉండే జీవితానికి మార్చబడటానికి సహాయం చేయమని వేడుకుంటూ, మరి ఎవరికైతే తండ్రి మరి మనిషి ఇబ్బందికరంగా ఉంటాడో, మరి అడ్డుగా ఉంటాడో, అలాంటి పరిస్థితుల నుండి మార్పు వచ్చి మార్గం సరళం చేసి అందరినీ మీరు ఏదైతే లోకంలో ప్రేమించారో, మీరు ఆజ్ఞించారు ఒకరినొకరు ప్రేమించుకోమని, ఆ ప్రేమ కలిగి అందరిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్కరు మనసులు ఆయన హృదయంలో సున్నతి జరిగి, రోమపత్రిక 2:29 ప్రకారంగా ఆయన శరీరానికి ఎన్ని సున్నతులు చేసుకున్న ఉపయోగం లేదు, కానీ హృదయ సున్నతి జరిగి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని బాగు చేసుకుని దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో సరిదిద్దుకుని ముందుకు సాగడానికి కృప చూపిస్తున్నామని. ఇదిగో ప్రభా, మరి క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మాత్రం క్రైస్తవులు కాదు. కాబట్టి క్రైస్తత్వం అంటే ఏంటో తెలుసుకుని జీవించడమే క్రైస్తత్వం. క్రైస్తవుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన్ని రక్షణ దొరకదు. రక్షణ అనేది స్వశక్తితో దేవుని వెతుకును బట్టి, దేవుని తెలుసుకోవడం బట్టి, దేవుని మార్గంలో నడవడం బట్టి, దేవుని కార్యాలు నెరవేర్చడంలోనే జరుగుతుందని గ్రహించడానికి సహాయం చేయమని వేడుకుంటూ, ఇలా ప్రభావ యజమానిగా ప్రయత్నాన్ని మరొకసారి మీ చేతులకు అప్పచెప్పుకుంటాం, ఆశీర్వదించమని. ఇంకా అత్యధికమైన కార్యాలు అనేకుల ద్వారా ఈ ఛానల్లో మాట్లాడి అనేకులకు ఉపయోగకరంగా ఉండడానికి చూపించమని వేడుకుంటాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్య సమాసం ఆదరణ, మైకిల్ బాబు గారికి, ఆయన పరిచర్యకి, అనంత్ కుమార్ గారికి, యోవన్ గారికి, తర్వాత వచ్చిన సిసి గారికి, నాకు సమస్తంతో నడిపి సాయం చేయను గాక. ఆమేన్. మంచిది సహోదరి సహోదరులారా, మంచి కామెంట్స్. మరణం తప్పించడం ప్రభు యోగ వశం, ప్రైస్ లార్డ్. చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. బాంబులు పట్టిన చేత్తో బైబిల్ పట్టాడు, దేవుడు అతను దర్శించాడు. గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు, యేసు రక్తంలో విమోచన. రండి, ఇంకెవరైనా మారుమనసు పొంది బాప్తీసం తీసుకుంటే, యేసు రక్తంలో పాపలు కడుక్కొని మారుమనసు పొంది బాప్తీసం తీసుకోండి. క్రీస్తుని ప్రకటించండి, క్రీస్తుని తెలియపరచండి, నరకానికి తప్పించండి. మంచిది, అందరికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరితో నడిపి సాయం చేయను గాక. ఆమేన్.